హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చి ట్రావెలింగ్ వ్లాగ్. వైజాగ్ టు బెల్గాము పోస్టింగ్ వచ్చిందని చెప్పాను కదా, బెల్గాము. ఇంకా బెల్గాము అయితే వెళ్ళిపోతున్నామండి. పోస్టింగ్ అయితే ఇంకా ఊరు నుంచి మండే వచ్చేసామన్నమాట వైజాగ్లోనే 2 days ఉన్నామండి. మండే ట్యూస్డే ఉన్నామన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఇంకా క్వార్టర్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం మండే. ఇంకేమేమి పనులు ఉన్నాయి పెండింగ్ పెట్టుకోకుండా అన్నీ చూసుకొని ఇంకా వెడ్నెస్డే అయితే బయలుదేరిపోయామండి. ఇంకా ఇదిగోనండి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే మా ఆయన క్యాబ్ బుక్ చేస్తున్నారండి. లగేజ్ చూస్తున్నారు కదా, చాలా తక్కువగా పట్టుకొని వెళ్తున్నాము. ఇంకా లగేజ్ అయితే కార్లో పెట్టేసామండి. కొంత లగేజ్ అయితే అది కార్తో వెళ్ళిపోయిందనమాట. ఒక 5 daysలో కార్ వచ్చేస్తుందని చెప్పారు. ఇంకా లగేజ్ ఉన్నది కదా, ప్యాకర్స్కి ఇచ్చాము. అవి అయితే ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయండి, అందుకని ప్రాబ్లం లేదనమాట. ఇంక ఇదిగోనండి క్యాబ్ అయితే వచ్చింది. లగేజ్ అంతా పెట్టేస్తున్నాము. ఇంకా మా పాప కూడా వాళ్ళ తాతయ్యకి బాయ్ చెప్పేస్తుంది. మా నాన్న అయితే రోడ్డు వరకు వచ్చారనమాట. ఇంకా 3 years తర్వాత ఏంటి మళ్ళీ లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాము. అంతకుముందు అండమాన్లో ఉండేవాళ్ళము, అప్పుడు వెళ్ళాము. తర్వాత వైజాగ్ పోస్టింగ్ వచ్చిన తర్వాత అంత ప్రాబ్లము అనిపించలేదు. జర్నీకి అయితే కార్లోనే వెళ్ళిపోయేవాళ్ళం కదా. మా ఊరైతే ఇంకా అమ్మ వాళ్ళు పక్కనే ఉండేవారు. ఇంకా అంత ఇబ్బంది ఉండేది కాదు జర్నీకి. ఇంక ఇప్పుడైతే మళ్ళీ లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే చాలా దూరం వచ్చేసిందండి. అప్పుడు అండమాన్లో ఉండేటప్పుడు అయితే ఒక్క ఫ్లైటే అనమాట, డైరెక్ట్గా ఫ్లైట్ ఉండేది. వైజాగ్ నుంచి అండమాన్ వెళ్తే ఒక 2 hours అక్కడ ఉండేవాళ్ళము అండమాన్లోన. కానీ ఇప్పుడు మాత్రం ఫ్లైట్కే వెళ్తున్నామే కానీ ఇక్కడ ఇంటి దగ్గర అయితే 10:30కి అలా బయలుదేరామండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి బెల్గాం వెళ్ళేసరికి అయితే 5:30 అలా అయిపోయిందనమాట ఈవినింగ్. ఇంకా 2 ఫ్లైట్లు అయితే మారాలని చెప్పాను కదా. హైదరాబాద్లో వెయిటింగ్ అనమాట. మళ్ళీ 2 hours అక్కడ ఒక వేరే ఫ్లైట్ అయితే కనెక్టెడ్ ఫ్లైటేనండి. ఇంకా అలా అనమాట. అందుకనే కొంచెం ఏంటంటే ఈవినింగ్ కల్లా అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా ట్రైన్ అయితే 24 hours అండి. జర్నీ అయితే అస్సలు చేయలేము పిల్లలతో అయితే, చాలా కష్టమైంది. ఇప్పటికొచ్చి మేము చేయలేదన్నమాట మా పాపతో అంత టైం. 24 hours అంటే ఎప్పుడు చేయలేదు. హైదరాబాద్లో ఉండేవాళ్ళం కానీ ఒకరోజు నైటే అనమాట. కానీ ఇప్పుడు ట్రైన్ కంటే 24 hours అంటే చాలా ఎక్కువే కదా. కానీ ఎప్పుడైనా సరే ట్రైన్కి కూడా రావాల్సిందే అనమాట. మేము ఫ్లైట్కనే కాదు, ట్రైన్ జర్నీ కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను ఎంత ప్రాబ్లం ఉంటుందో ఏంటనేది. ఇంకా ఇదిగోనండి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ చూడండి మా పాప లాక్కుని వెళ్తుంది కదా సూట్ కేస్ బ్యాగ్, తందే అనమాట. తన వస్తువులు బట్టలు అన్నీ పెట్టుకుందండి అందులోన. ఇంకా వాళ్ళ డాడీ కూడా తన కోసమే తీసుకొచ్చారు ఈ సూట్ కేస్ బ్యాగు. ఇంకెవరికి ఇవ్వట్లేదనమాట అసలు. నేనే పట్టుకొని వెళ్తాను, నావే కదా ఉన్నాయి అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీకి ఇవ్వట్లేదు, నాకు ఇవ్వట్లేదు అనమాట. ఇంకా సర్లే సరదా పడుతుంది కదా అని చెప్పి ఇంకా వదిలేసాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా మేము రేపు వెళ్తున్నాం అనగా ఆ రోజు ముందు రోజు నైటేనండి అన్నీ చెక్ చేసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్లోన ఇంకా లగేజ్లోన. హ్యాండ్ బ్యాగ్లో అయితే పిన్నెస్లో నైఫ్ అలాంటివి అయితే బ్యాటరీస్ అవి అయితే అలౌ చేయరండి. మళ్ళీ అక్కడ చెక్ చేసి అవన్నీ తీయమంటారనమాట, టైం వేస్ట్. అందుకని చెప్పి ఇంకా నైటే మొత్తం చెక్ చేసుకొని అయితే నేను చూసుకున్నాను అనమాట. నేను హ్యాండ్ బ్యాగ్లో అయితే పిన్నెస్లు అవన్నీ ఉండేవి, అవన్నీ తీస్తాను అనమాట. ఇంకా లగేజ్ కూడా వెయిట్ అనేది మా ముగ్గురికి కలిపి ఒక్కొక్క మనిషికి అయితే ఒక 22 ఎంత అనేది ఉంటుందండి. మా ముగ్గురికి కలిపి ఉంటుందన్నమాట. దానికి ఎక్కువ అయితే తీసుకెళ్ళకూడదు, వెయిట్ ఎక్కువ రాకూడదు. లగేజ్ వెయిట్ అయితే అలా ఉన్నా సరే తీసేస్తారనమాట. లేదంటే దానికి ఛార్జ్ చేస్తారో ఏంటో తెలియదు కానీ మాదైతే అంత లేదనమాట వెయిట్ అయితే, లగేజ్ వెయిట్. ఇంకా మేమైతే చెక్కింగ్ అంతా అయిపోయిందండి. లగేజ్ చెక్కింగ్ అవన్నీ అయిపోయి ఇంకా వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము, వెయిట్ చేస్తున్నాము. ఇంక ఈ లోపు అయితే మా పాపకు ఒకటి గుర్తొచ్చిందండి. వైజాగ్ ఎయిర్పోర్ట్లోనైతే ప్లే రూమ్ అనమాట పిల్లలది. ఇదైతే మా పాప చిన్నప్పుడండి అండమాన్లో ఉండేవాళ్ళం, అప్పుడు కొంచెం చిన్నగా ఉండేదన్నమాట. కానీ బాగా గుర్తుపెట్టుకుందండి. ఇదైతే ఎక్కడుందా అని చెప్పి నేను అడిగాను, చూపించిందనమాట. ఇదైతే ప్లే రూమ్ అనమాట పిల్లలది. అప్పుడైతే ఎక్కువగా ఉండేవండి ఆడుకోవడానికి. లాస్ట్కి అయితే ఈ 2 కనిపిస్తున్నాయి అనమాట. అప్పుడు కూడా ఇవే ఉండేవండి. ఇంకా కొన్ని స్లైడింగ్ అవన్నీ ఉండేవన్నమాట, అవి అయితే లేవు. ఇంకా వాష్రూమ్ కూడా ఉంది
పిల్లలకి కూడా ఫీడింగ్ ఇవ్వడానికి అన్నీ బాగుంటాయి అన్నమాట ఇక్కడైతే. పిల్లలకైతే టైం పాస్ అని చెప్పొచ్చు ఈ రూము. ఇంకా కొంతసేపు అయితే ఆడుకుందండి మా పాప అయితే. ఇంక ఈ లోపైతే ఫ్లైట్ వచ్చేసిందనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాము. మేము ఎక్కే ఫ్లైట్ అదేనండి, ఇండిగో అనమాట. చాలా ఇంకా ఎమోషనల్ అయితే అయిపోయానమాట. చాలా దూరం వెళ్ళిపోతున్నాం, వైజాగ్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఎమోషనల్ అయ్యాను. ఇంటి దగ్గర కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఏడ్చేసానండి. అంటే ఇంకా స్టార్ట్ అవ్వకముందనమాట, ఒక 2 అవర్స్ ముందే ఏడ్చేసానమాట. చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే 3 ఇయర్స్ వైజాగ్లోనే ఉన్నాం కదా, ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేవారు కాబట్టి ఎక్కువగా అలవాటు అయిందనమాట. చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా మళ్ళీ దూరం వెళ్ళిపోతున్నాము, కనిపించరు అని చెప్పి. నేనైతే పెళ్ళైన తర్వాత అప్పగింతలు ఉంటాయి కదండి, అప్పుడు అసలు నేను ఎమోషనల్ అవ్వలేదు అసలు. మా అమ్మ ఏడ్చేసిందండి లాస్ట్కి అయితే. నాకైతే ఏడుపే రాలేదు అసలు. మా అక్కకి పెళ్ళయిన తర్వాత మా అక్క ఏడ్చింది, కానీ నాకు పెళ్ళైన తర్వాత అయితే నేను అప్పగింతల్లో అస్సలు ఏడవలేదండి. నాకు ఎమోషనల్ అనేది రాలేదనమాట. లాస్ట్కి అయితే మా అమ్మ అయితే బస్సులో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏడ్చేసిందండి. ఇంకా మా అమ్మ ఏడుస్తుందని చెప్పి ఇంకా నాకు ఏడుపు వస్తుందనమాట. వాళ్ళు నా ఎదురుగా ఎమోషనల్ అయ్యి ఏడిస్తే కానీ నాకు కళ్ళంటి నీళ్ళు వస్తాయండి. అంతవరకు అయితే అసలు రావన్నమాట. ఎవరైనా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇంకా తర్వాతకి అలాగా నాకు బాగా తెలిసిందండి, ఆడపిల్లలు ఎందుకు ఏడుస్తారో అప్పగింతలప్పుడు అని చెప్పి. ఇంకా పెళ్ళైన తర్వాత పిల్లలు హస్బెండ్ బిజీ అయిపోతారు, ఇంకా పేరెంట్స్ కూడా అటాచ్మెంట్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది కదా. అంటే చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చినంత వరకు ఇంకా అమ్మ నాన్నలతోనే ఉంటాం కాబట్టి ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత తగ్గిపోద్ది అనమాట. ఇలాగా దూరంగా పోస్టింగ్ వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోవడం కానీ ఉంటాయి కదా, వేరే కంట్రీస్ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా అనమాట ఎమోషనల్ అవుతారని తర్వాత అనిపించిందండి నాకు. ఇంకా అందుకనే నాకు కూడా ఇప్పుడు అలాగలాగా ఎమోషనల్ అవుతున్నాను అనమాట, దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి. ఇంకా ఇదిగోనండి ఫ్లైట్ అయితే ఎక్కేసాము, మూవ్ అయిపోయింది. ఇంకా వైజాగ్ సిటీ చూడండి ఎంత పెద్దది ఉంటుందో సిటీ మొత్తం. కింద నుంచి చూస్తే వైజాగ్ సిటీ అనేది తెలియదండి ఎంత పెద్దదో, కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత చూస్తే ఎంత పెద్ద సిటీ అనేది మీకు అనిపిస్తుంది. వైజాగ్ సిటీ అయితే ఇంత డెవలప్ అయిపోయిందా, ఇన్ని ఇల్లులు అయిపోయా అని అనిపిస్తుంది అనమాట. చూడండి ఎన్ని ఇల్లులు ఉన్నాయో, అన్నీ చిన్న చిన్నవి చీమల్లాగా కనిపిస్తున్నాయి. మనకి కింద నుంచి అయితే పెద్ద పెద్ద బిల్డింగుల్లా కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి, అన్నీ దగ్గరగా కట్టేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. మనకైతే కింద నుంచి అయితే సందులు అవన్నీ చిన్న చిన్న రోడ్లు గట్టా ఉంటాయి, కానీ ఇక్కడ మీద నుంచి చూస్తే అన్నీ దగ్గరగా చిన్న చీమల్లాగా బిల్డింగులు మొత్తం అన్నీ కనిపిస్తున్నాయండి. వైజాగ్ సిటీ అయితే ఇలా ఉంది కదా, కానీ బెల్గాంలో ల్యాండ్ అయినప్పుడు చూపిస్తాను మీకు. అసలు ఇలా కూడా కనిపించవండి ఇల్లులు, అయితే చాలా తక్కువ అనమాట. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. బెల్గాం కూడా ల్యాండ్ అయినప్పుడు తీసాను నేను. ఫ్లైట్ అయితే రన్వే మీదకి వచ్చి చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా మీదకి వెళ్ళేటప్పుడు, కానీ అలా మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా స్లోగా వెళ్తుందేమో అనిపిస్తుంది అండి నాకైతే. ఫాస్ట్గానే వెళ్తుంది కానీ స్లోగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మేమైతే హైదరాబాదు 1 అవర్లో అయితే వచ్చేసామండి. ఇంకా ఇదిగోనండి హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇదంతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి 3rd టైం అండి రావడం. 2 టైమ్స్ అండమాన్లో ఉండేటప్పుడు వచ్చాము. డైరెక్ట్గా ఫ్లైట్ లేకపోతే ఇలా కనెక్టెడ్ ఫ్లైటేనండి అండమాన్ వెళ్ళామన్నమాట హైదరాబాద్ నుంచి. మళ్ళీ ఇప్పుడు బెల్గాం అయితే వెళ్తున్నాము. ఇంక ఇదిగోనండి లోపలికి అయితే వచ్చేసాము, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి. లోపల వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను, అంటే 2 అవర్స్ టైం ఉందన్నమాట. మాకు చెకింగ్ దగ్గరే చాలా లేట్ అయిపోయిందండి, 1 అవర్ పైగా అయిపోయిందనమాట, చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము అక్కడికి వెళ్ళి మొత్తం తీసేసరికి లేట్ అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా తీయలేకపోయాను అనమాట అసలు. ఇంకా అందులోకి నాకైతే హెల్త్ వైజాగ్లోనే స్టార్ట్ అయిపోయిందండి ఫీవర్ అయితే. అప్పుడు కొంచెం ఉండేదన్నమాట, ఇంకా హైదరాబాద్ వచ్చేసరికి అయితే ఇంకా చాలా ఎక్కువ అయిపోయిందండి ఫీవర్ అయితే, వేడిగా అయిపోయిందనమాట. మేము లంచ్ టైంకి దిగాము హైదరాబాద్లో.
ఇంకా ఫుడ్ కూడా తినాలనిపించలేదనమాట. అలా అయిపోయాను. నాకు చాలా హెల్త్ ఇదైపోయిందండి. హైదరాబాద్ వచ్చేసరికైతే భయమేసిందనమాట. బెల్గాం వరకు వెళ్తానా లేదా అని చెప్పి. చూసారా ఎంత డల్ అయిపోయానో నేనైతే. ఇంక మా ఆయనది జీన్‌ది జాకెట్ లాంటిది ఉంటే అది ఇచ్చారనమాట. చలి జ్వరంలా వచ్చిందండి. అది యేసుకున్నాను. ఇక మా ఆయన అయితే డల్‌గా ఉండకు స్మైల్ ఇవ్వనంటే స్మైల్ ఇస్తున్నాననమాట. మా ఆయన కూడా చాలా భయపడ్డారు. ఏంటి ఇంత డల్ అయిపోయిందా అని చెప్పి మనసులో అనుకున్నారంట. నిజంగా అండి అసలు నేను ఆ రోజైతే చాలా డల్‌గా ఉండిపోయాననమాట. అసలు నేనెప్పుడు స్మైల్ ఇస్తూనే ఉంటాననమాట. ఆ రోజు అసలు స్మైలే రాలేదు. భయమేసింది. అయ్యో! ఏంటి ఇలా అయిపోతున్నాను అని అనిపించిందనమాట నా మనసుకైతే. ఇంకా మేమైతే ఫ్లైట్ ఎక్కేసామండి. ఇదైతే బెల్గాం అనమాట. మొత్తం చూస్తున్నారు కదా! ఇల్లులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా పల్లెటూరులాగా ఉంటదండి బెల్గాము. ఎయిర్‌పోర్ట్ దగ్గరలో అనమాట. పొలాలు అవన్నీ ఉంటాయి. ఇల్లులు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇంకా ఇదిగోనండి బెల్గాం ఎయిర్‌పోర్ట్‌లో అయితే ల్యాండ్ అయిపోతున్నాము. బెల్గాం ఎయిర్‌పోర్ట్ అయితే చాలా చిన్నదండి. మేము ఎక్కే ఫ్లైట్ కూడా చిన్నదే అనమాట. ఇండిగో ఫ్లైట్. ఇంకా వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాం కదా! అది కూడా ఇండిగో పెద్ద ఫ్లైట్ అది. ఇది మాత్రం చిన్న ఫ్లైట్ అండి. తక్కువ ఉంటారు. ఇంకా ఇదిగోనండి ల్యాండ్ అయితే అయిపోయాము. ఇంకా ఎయిర్‌పోర్ట్ అయితే చూపిస్తాను మీకు. ఇంకా మేము ఎక్కాం కదా ఫ్లైట్ అదే అనమాట. కొంచెం చిన్నగా ఉంటుంది ఇదైతే. ఇంక ఫ్లైట్ దిగిన తర్వాత బస్ అయితే ఎక్కేసాము. ఫ్లైట్ దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్ళాలి కదా! ఇంకా బస్సులో వెళ్ళిపోతున్నాము. మా పాపకైతే చాలా ఇంట్రెస్ట్‌గా ఉందండి. బెల్గాం ఎలా ఉంటది? స్కూల్ ఎలా ఉంటది? ఫ్రెండ్స్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరవుతారు నాకు అని చాలా ఇంట్రెస్ట్‌గా ఉందని. ఇంక ఇదిగోనండి ఫ్లైట్ అయితే అదే అనమాట మేము వచ్చిన ఫ్లైట్. ఇంకా ఒక్క ఫ్లైటే కనిపిస్తుంది ఎయిర్‌పోర్ట్‌లోన. ఇంకా చాలా అలా ఇంట్రెస్ట్‌గా ఉంది. నాకైతే ఇయన్నీ చెప్తుందంటే ఇంకెక్కడికి వచ్చిన తర్వాత స్కూల్‌కి ఎప్పుడు వెళ్తాను, ఇంకా ఫ్రెండ్స్ నాకు కొత్త ఫ్రెండ్స్ ఎవరవుతారో ఏంటో అని చెప్పి చాలా ఆలోచించేస్తుంది మా పాప. ఒక దగ్గర ఉంటే కొంచెం ఏంటంటే స్కూల్‌కి అనేది ఇబ్బంది ఉండదండి. ఇలా తిరుగుతున్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తది. ఇంకా మేమైతే కేవీ స్కూల్లోనే జాయిన్ చేసేద్దాం పాపకి అని చెప్పి అనుకుంటున్నాము. అంటే మేము అక్కడ వైజాగ్‌లో ఉన్నప్పుడు రామ్‌నాథ్ స్కూల్‌లో జాయిన్ చేసాం కదా! ఇంకా కేవీ టు కేవీ అయితే ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మధ్యలో అయినా అది టీసీ తీసుకొని వేరే కేవీలో జాయిన్ చేసినా అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా స్టేట్‌లో కూడాను కేవీ స్కూల్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ ఉండదనమాట. అందుకని ఇంకా కేవీ స్కూల్లోనే జాయిన్ చేద్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయాము. ఇంక ఇదిగోనండి ఆఫీస్ వెహికల్ అయితే వచ్చిందనమాట ఎయిర్‌పోర్ట్‌కి. ఎయిర్‌పోర్ట్ నుంచి మేము ఉండే దగ్గరికైతే కొంచెం దూరమేనండి వెళ్ళడానికైతే. ఇంకా ఇదిగోనండి మా ఆయనైతే ముందున కూర్చున్నారు. మేము వెనక కూర్చున్నాం మా పాప నేను. ఇది ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఉన్న టౌన్ అనమాట. సిటీ ఇదంతాను ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఉండేది. ఇంకిక్కడైతే పొలాలు అవన్నీ కనిపిస్తాయండి. కొంచెం మాకు శ్రీకాకుళం సైడు నరసన్నపేట ఎలా ఉంటదో సిటీ అలాగే అనిపించిందనమాట. ఇంకా సేమ్ అలాగే నాకనిపించింది. మా శ్రీకాకుళం రోడ్లు ఎలా ఉంటాయో అలాగే ఉందండి. బెల్గాం ఎయిర్‌పోర్ట్ దగ్గరలోననమాట ఈ రోడ్డంతాను. ఇంకిదిగోనండి చూస్తున్నారు గదా! పొలాలైతే వరి చేను, చెరుకు అవన్నీ పండిస్తున్నారు. చెరుకు పంట ఎక్కువగా కనిపిస్తుందనమాట ఇక్కడ. ఇదైతే నాకు తెల్ల చెరుకు అనిపిస్తుందండి. ఎందుకంటే లారీలతో కూడా చాలా ఎక్కువగా ఎళ్తున్నాయి ఈ చెరుకులు. వైట్‌గా ఉంటది కదా! ఆ చెరుకండి. మనకి బ్లాక్‌గా ఉండే చెరుకైతే కొంచెం మెత్తగా ఉంటది. చాలా స్వీట్‌గా ఉంటది కదా! ఇదైతే వైట్‌దనుకుంటాను. లారీలతో చాలా ఎక్కువగా ఎళ్తున్నాయన్నమాట రోడ్డు మీదైతే. ఇంకిదిగోనండి ఇక్కడైతే వరి చేను, చెరుకు చూసారు గదా! ఇంకా లాంగ్వేజ్ అయితే కన్నడ, మరాఠీ అండి ఎక్కువ మాట్లాడతారు. ఇంకా ఎక్కడ షాపుల మీద బోర్డులు చూస్తే కన్నడయే కనిపిస్తదండి. ఇంక ఇంగ్లీష్ అయితే ఉంటది. కన్నడ, ఇంగ్లీష్ అయితే ఉన్నదనమాట. కానీ మరాఠీను, కన్నడ ఎక్కువగా మాట్లాడతారు. మహారాష్ట్ర బార్డర్ కదా! ఇది బెల్గాము. అందుకని మరాఠీ ఎక్కువ మాట్లాడతారండి. ఇంకా మేమైతే క్వార్టర్స్ లోపలికైతే వెళ్తున్నాము. మాకన్నే ముందు లగేజ్ వచ్చిందని చెప్పాను కదా! లగేజు, బైకు మొత్తం 2 వచ్చేసాయండి. ఇంకా బైకు ఎలా వచ్చిందా ఏంటని చూడడానికైతే క్వార్టర్స్ దగ్గరికి వెళ్తున్నాము. క్వార్టర్స్ దగ్గరే పెట్టించేసామండి. లోపల మొత్తం లగేజ్ సామాన్లు అన్నీ పెట్టించేసాము. ఇంకా బైక్ కూడాను
షెడ్‌లో పెట్టించామనమాట. ఇంకా బైక్ ఎలా వచ్చింది ఏంటనేది మా ఆయన చూస్తున్నారెళ్ళి. మాకిచ్చిన క్వార్టర్స్ ఇదేనండి. చూస్తున్నారు కదా! ఇంత పెద్ద క్వార్టర్స్ ఇచ్చారు మాకైతే. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఏంటో అనేది నాకైతే ముందే టెన్షనొచ్చేసింది ఈ క్వార్టర్స్‌ని చూసి. ఇంకా ఇది ఓపెన్ ప్లేస్ అండి క్వార్టర్స్ ముందు ఇదంతాను. ఇక్కడ మొత్తం మొక్కలు ఉండేవన్నమాట ఎక్కువగా. అవన్నీ కొట్టించేశారు. ఇంకిక్కడ చూస్తున్నారు కదా కిందన అవి ఫ్రూట్స్ అండి. అది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది తింటారు అని చెప్పి. ఇంక ఇదిగోనండి నా ఫేవరెట్ తులసి కోట ఎవరో ఇంతకు ముందు ఏయించుకున్నట్టున్నారు. చాలా బావుందనమాట అలాగ ఇంటి ముందు తులసి కోట ఉంటే. ఇంకా ప్యాకింగ్ అయితే బైక్‌ది మొత్తం ప్యాకింగ్ చేసేశారు కదా! అది తీస్తున్నారు. ఎలా వచ్చింది ఏంటి? ఎక్కడైనా డ్యామేజ్‌లున్నాయి ఏంటనేది. ఇంకా అరటి చెట్లు కూడా ఉన్నాయండి ఇటువైపు. అటువైపు కూడా అరటి చెట్లున్నాయి. ఇంకా క్వార్టర్స్ లోపలైతే తీయలేదండి. కీ లేదనమాట మా దగ్గర. వేరే ఆయన దగ్గరుంది. అది వీడియో అయితే చేశాను. అప్‌లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా వస్తది. ఇంక ఇదైతే మా ఆయన ఆఫీస్ అండి. ఈ ఆఫీస్ బ్యాక్ సైడే క్వార్టర్స్ అనమాట. చాలా దగ్గర నడిచే వెళ్ళిపోవచ్చు. ఇంకా లంచ్ బాక్స్ కూడా లేదండి నాకైతే. అంటే మార్నింగే లేచి లంచ్ బాక్స్ కట్టాలి అనే ఇంకా టెన్షన్ అయితే లేదనమాట. వైజాగ్‌లో ఉండేటప్పుడైతే మా ఆయనకి, మా పాపకి ఇద్దరికి మార్నింగే లేచి లంచ్ బాక్స్ గట్టా ప్రిపేర్ చేయడం అవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒకరికైతే తప్పిందనమాట. మా ఆయనకైతే. మా పాపకైతే ఉంటది. మా ఆయనైతే లంచ్‌కైతే వచ్చేస్తాను అని చెప్పి అన్నారు. ఇంక దగ్గర చాలా దగ్గరే అనమాట. ఇంక ఇదిగోనండి మాకిచ్చిన రూమ్స్ అయితే ఇవే అనమాట ఆఫీస్ వాళ్ళు. మా ఆయనైతే 10 డేస్ ఈ రూమ్‌లోనే ఉన్నారండి మేము రాకముందైతే. అందుకని ఫ్యామిలీ అందరం ఒకసారే వెళ్ళిపోవాల్సిందని చెప్పారు. ఇంక మేము కూడా ఒక 5 డేస్, 4 డేస్ ఉన్నామండి ఇక్కడ రూమ్‌లోన. ఫుడ్ మొత్తం వాళ్ళదేనండి. మార్నింగ్ చాయ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇంక ఈవినింగ్ కూడా చాయ్ అంతా వాళ్ళదే అనమాట. ఇంక ఇదైతే ఒక పెద్ద రూమే అండి. ఇది ఇలా డివైడ్ చేశారు 2 రూములుగా. ఇదంతా హాలు, చైర్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా పక్కనుంచి ఇంకా భోంచేయడానికి ఇలాగ ఒక టేబుల్‌లాగా ఇచ్చారనమాట. ఇంకిక్కడ నుంచి కెటిల్ వేడి నీళ్ళు పెట్టుకోవడానికి గట్టా. ఇంక ఇక్కడ నుంచి స్టడీగా ఒక టేబుల్ ఇచ్చారు. ఇంకా పక్క నుంచి బెడ్‌రూమ్ అదంతా అండి. బెడ్ ఇచ్చారు. ఇంకా టీవీ అనమాట. ఇంకా టీవీ అయితే మేము అస్సలు ఆన్ చేయలేదు. ఇంకా బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ కూడా ఉందండి. బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్‌లు ఇటువైపు ఒకటుంది. ఇంకా అటువైపు అయితే 2 ఉన్నాయన్నమాట. ఇంక నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకా పడుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నానండి. ఇంకా ఫుడ్ కూడా అసలు తినాలనిపించలేదు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు గానీ, ఇంకా ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఆ రోజైతే ఫుల్‌గా బాడీ పెయిన్స్ లాగా అనిపించిందనమాట. మొత్తం నాకైతే హెడేక్ అలాగే అనిపించిందండి. అసలు ఇంట్రెస్టే లేదనమాట వీడియో తీయడానికి కూడా. కానీ అలా తీశాను ఇంకా వీడియో కూడా. ఇంకా వాష్‌రూమ్ కోసం వెతుకుతూ ఉంటే ఇలా ఇక్కడ ఉందండి కర్టెన్ వేసుందనమాట. ఇదే వాష్‌రూమ్. ఇంకా మా ఆయనైతే చూపిస్తున్నారు ఇక్కడే ఉందని చెప్పి. ఇంకా లోపలైతే మీకు చూపిస్తాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటి ఇచ్చారు. ఇంకా పక్కయితే ఒకటుందండి వాష్‌రూము. ఇంక ఇటువైపు ఒకటనమాట. 2 ఇచ్చారు. కానీ మేము ఒకటే యూజ్ చేసాము. ఇంకోటి ఎందుకు అని చెప్పి మా ముగ్గురికే కదా అని చెప్పి ఒకటే యూజ్ చేసామనమాట. ఇంకా చాలా బావుందండి. రూమ్ అయితే అలా 4 డేస్ అక్కడే గడిపేసాము. ఇంకా రూమ్ దగ్గర నుంచి క్వార్టర్స్‌కి వెళ్ళడం, అక్కడ క్లీనింగ్ చేపించుకోవడం. ఇంకా ఇక్కడే ఉండలేము కదా! ఇంకా క్వార్టర్స్ దగ్గర చూసుకోవాలి కాబట్టి, ఇంకా నైట్ అయితే వచ్చి పడుకునేవాళ్ళం. అదే ఫుడ్ తినేటప్పుడు లంచ్ టైము బ్రేక్‌ఫాస్ట్ చేసి క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ లంచ్ టైంకి రావడం, మళ్ళీ వెళ్ళడం అలా అయిందనమాట. 4 డేస్ కూడా క్వార్టర్స్ దగ్గర కూడాను లోపల క్లీనింగ్ చేపించాము. ఇంకా ఇదిగోనండి నాకైతే ఫుల్‌గా ఎలా అనిపించిందంటే ఇంక మా ఆయనతో చెప్తున్నాను. నాకు అసలు బాలేదు అని చెప్పి ఇంక మా ఆయనైతే కోపమయ్యారు. "నువ్వెందుకు అసలు ఏడ్చావు? ఆళ్ళకి చెప్పాలి కొంచెం ధైర్యం నువ్వే ఏడ్చేసావు ఎక్కువగా" అని చెప్పి కోప్పడ్డారనమాట. ఇంకా అదేండి ఆ రోజు వీడియో అయితే. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.